పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు కనుక మనం చర్చించుకుంటే మొదటిగా ఈనాడు చూద్దాం. త్వరలో 40,000 ఉద్యోగాలు, ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలా మారుద్దాం. ఇక బారాస మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీని లేఅవుట్లుగా చేసి అమ్మేస్తుంది. విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తులో మునగకండి. ఇక 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తాం, ఎవరడ్డుకుంటారు? ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపోతే కనుక నిన్న ఉస్మానియా యూనివర్సిటీని చూడడానికని చెప్పేసి, అలాగే అక్కడ వసతి గృహాలను కొత్తగా ప్రారంభించడానికని చెప్పేసి సీఎం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. అక్కడ ఆయన మాట్లాడుతూ కోదండరాంని ఎమ్మెల్సీగా నిలబెడతాము, ఎవరు అడ్డుకుంటారో చూస్తాము, అలాగే విద్యార్థులందరూ కూడా ఏది నిజమో ఏది మంచిదో ఎవరు మంచి చేస్తున్నారో తెలుసుకోవాలంటూ కూడా సీఎం మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక అధికారం పట్టిన 100 రోజుల్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం, 11,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశాం, అన్ని వర్సిటీలకు ఉపకులపతులను నియమించాం, సహా ఆచార్యుల పోస్టులకు భర్తీ చర్యలు చేపట్టామని చెప్పేసి సీఎం మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే కనుక 40,000 పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80 కోట్లతో నిర్మించిన ఈ యొక్క వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులవి, అవి ఆయన పరిశీలించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే, పీఎం సీఎంలు జైల్లో నుంచి పాలిస్తారా? విలువల స్థాయి పెంపునకే రాజ్యాంగ సవరణ బిల్లు. భిన్న కారణాలతో జైలుకెళ్లిన నేతలంతా రాజీనామాలు చేయాలి. నిస్సిగ్గుగా అక్కడి నుంచి పాలించే సంస్కృతి 2 ఏళ్లుగా మొదలైంది. సొహ్రాబుద్దీన్ కేసులు కొట్టివేసే వరకు నేను ఏ పదవి తీసుకోలేదు. ఇక ఏఎన్ఐ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో బిల్లు, ఎవరైతే నేరారోపణలకు పాల్పడతారో పొలిటీషియన్స్ వాళ్ళనైతే కనుక జైల్లోకి పంపించాలి 30 రోజుల పాటు. ఇక 31వ రోజు వరకు కూడా ఆయన అక్కడే ఉంటే ఆయన పదవి నుంచి తొలగించాలనే విషయం పైన అయితే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే, ఈరోజు రాష్ట్రపతి ప్రతిపాదనకు విచారణ అర్హత లేదు. ఇక బిల్లుల ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇచ్చిన తీర్పును మార్చొద్దు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు. ఇకపోతే కనుక రాజ్యాంగంలోని 200, 201 ఆర్టికల్ కింద ఆమోదం కోసం పంపిన బిల్లుపై గవర్నర్లు రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 8 ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ రాష్ట్రపతి పంపిన ప్రతిపాదనకు విచారణ అర్హత లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొందని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే, 42% బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు? కేసీ వేణుగోపాల్తో సీఎం ముఖ్యమంత్రి సమాలోచన. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వాతో రాష్ట్ర మంత్రులు మంతనాలు. ఇక మరొక వార్త చూద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ మంచోలి. ఇక కొలీజియం సిఫార్సు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలే పేర్లను సిఫార్సు చేసినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే చూస్తే కనుక సుప్రీంకోర్టులో 2 స్థానాలు అనేవి ఖాళీగా ఉండడంతో వాటిని భర్తీ చేయాలని ఆలోచించారు. సో అందులో భాగంగానే జస్టిస్ ఆలోక్ ఆరాధే అలాగే జస్టిస్ పంచోలీని అయితే కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్నుకుంది. వీళ్ళిద్దరిని ఆ 2 ఖాళీల్లో భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఇకపోతే కనుక ఆలోక్ ఆరాధే జస్టిస్ చూస్తే కనుక గతంలో మనకి 1964లో ఆయన జన్మించారు. అయితే ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా ఉన్న సమాచారం మనందరికీ తెలిసిందే. ఇక మరొక వార్తను చూస్తే, కోతల దాకా కోతులు బెడతే. ఇక పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు, కొండముచ్చులు కాపలాదారులు జాలీల కోసం వేలల్లో ఖర్చు. ఇకపోతే కనుక నిర్మల్ జిల్లా మామడ మండలం చందారంలో రైతు నాగరాజు 25,000 పెట్టుబడి పెట్టి 2 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. అనుకూలమైన వర్షాలు పడడంతో సకాలంలోనే కంకి దశకు వచ్చింది. అయితే అక్కడ ఎక్కువగా వీటి యొక్క ఈ కోతులు అలాగే కొండముచ్చుల యొక్క బెడత అనేది ఎక్కువగా ఉండడం వల్ల రైతులు పంట నష్టపోతున్నారని చెప్పేసి వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరొక వార్తను మనం చూసుకుందాం. తెలిసి ప్రజాధనం పంచేశారు, యాచారం భూదాన్ భూముల్లో మరో కోణం. పోతే కనుక రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తిలో 250 ఎకరాలు భూదాన్ బోర్డు భూములను తెలిసి ఔషధ పరిశ్రమ కోసం సేకరించానంటూ ఇక ప్రజాధనాన్ని పరిహారం రూపంలో పంచేశారా?
ఇక అంటే అవుననే సమాధానం వస్తుంది. 2017లో రెవెన్యూ శాఖలో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో కూడా వాటిని ప్రభుత్వ భూములుగానే పరిగణించారు. ఇక భూదాన్ భూములు కావడం ఎవరికి అసైన్ చేయకపోవడంతో హక్కులు కూడా ఎవరికి కల్పించలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇదే విషయం రంగారెడ్డి జిల్లా రికార్డులోనూ నమోదైంది. ఇంత స్పష్టంగా అవి ప్రభుత్వ భూములని తెలుస్తున్నా జిల్లా రెవెన్యూ యంత్రాంగం 104వ సర్వే నంబర్లోని భూదాన్ భూముల్లో కొందరిని అయాచిత లబ్ధి చేర్చుకునేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరొక వార్తను చూస్తే అక్కడ షరా మామూలే. ఇక రిజిస్ట్రేషన్ శాఖలో ఎడాపెడా దోపిడీ, సర్కారు భూములకు ఎసరు, ఇన్ఛార్జుల ఏలుబడిలో పర్యవేక్షణ కరువు, జిల్లా రిజిస్ట్రేషన్ పోస్టులో 9 ఖాళీలు. ఇకపోతే కనుక స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో పర్యవేక్షణ పాలనపరమైన లోపాలు తీసుకొస్తున్నారు కొందరు అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇష్టారాజ్యంగా వ్యవస్థను వాడుకోవడం, దానికి వ్యతిరేకంగా అక్రమాలకు పాల్పడడం అనేది ఒక ప్రభుత్వ స్థలాలనది రిజిస్ట్రేషన్ అది కూడా వాళ్ళు అక్రమంగా వాడుకోవడం వల్ల అనేక అంటే మన మెయిన్గా ప్రభుత్వ భూములు మనం కోల్పోతున్నామని చెప్పేసి ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆఫీసర్స్ అందరూ కూడా ఈ అక్రమాలకు పాల్పడడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి చెప్తున్న విషయాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మరొక చిన్న వార్తను చూస్తే కనుక నేడు రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అది అయితే ఒక 5 జిల్లాలకు అధిక ప్రభావం ఉందనే ఒక విషయాన్ని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక మరొక పేపర్ని చూస్తే ఆంధ్రజ్యోతి సమాంతర సమరం, ఇటు పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు, అటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం ఒకేసారి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో మేధోమథనం. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి సింఘ్వీలతో మంతనాలు, వేణుగోపాల్తో ముఖ్యమంత్రి అలాగే మంత్రులు భేటీ అయ్యారని తెలుస్తుంది. అలాగే నేడు బీహార్కు రేవంత్ అలాగే మంత్రుల బృందం కూడా వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్త చూస్తే ఫామ్ హౌస్లో మానవ మృగాలు, వాటిని పట్టుకొని బంధించాలి. హెచ్సియులో ఏనుగులు సింహాలు లేవు, ఏఏ టెక్నాలజీతో సృష్టించారు. ఇక కోదండరాంను 15 రోజుల్లో తిరిగి చట్టసభకు పంపుతాం, ఎవరు అడ్డొస్తారో చూస్తాం. ఇక ప్రపంచంతో పోటీ పడేలా ఓయూ అభివృద్ధి 1000 కోట్ల ఖర్చు చేసేందుకు సిద్ధం. వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు, 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ. ఇకపోతే కనుక నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ మధ్య ఏదైతే ఉస్మానియా ల్యాండ్కి సంబంధించి అక్కడ జంతువులు ఉన్నాయో వాటిని చంపేస్తున్నారని చెప్పేసి క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఏఐ బేస్డ్ వీడియోస్. ఎక్కడ ఏనుగులు కానీ సింహాలు కానీ లేవు, అలాగే అవన్నీ కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాయి అని చెప్పేసి ఆయన ధీటుగా మాట్లాడడం జరిగింది. అలాగే కోదండరాంను 15 రోజుల్లో తిరిగి చట్టసభకు తీసుకొస్తాం, ఎవరు అడ్డుకుంటారా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే 40,000 ఉద్యోగాలు కూడా ఇస్తాము, కోట్లలో ఖర్చు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, ఉస్మానియా యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్ళాలి ప్రపంచంలోనే అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్కు 20 ఏళ్ల ఊపిరి. ఇక తర్వాత జరిగిన హింసకు రాహుల్ జవాబివ్వాలి. ఇక పదవిచ్యుతి బిల్లుపై విపక్షాల వైఖరి ఘోరం, రాహుల్ నైతిక ప్రమాణాలు ఎటుపోయాయి, నాడు ఆర్డినెన్స్ చించి నేడు లాలూకు మద్దత. ఇక మోదీ పట్టుబట్టి ప్రధానిని బిల్లులో చేర్చారు. ఇకపోతే కనుక జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఉప రాష్ట్రపతిగా ఆయన కూడా నామినేట్ చేశారు. అయితే ఆయన వల్ల 20 ఏళ్ల ఊపిరి అనేది వచ్చింది నక్సల్స్కి, ఆయన మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే తర్వాత ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఎలా వ్యతిరేకతలు వస్తున్నాయో వాటిపైన కూడా కేంద్ర మంత్రి మాట్లాడడం జరిగింది అమిత్ షా. అలాగే దాంట్లో భాగంగా మోదీ కూడా ఎంత ఆలోచించి ఆ బిల్లులో పిఎం పేరును కూడా చేర్చారు. అలాంటిది మీరు ఎలా అడ్డుకుంటారనే విషయాలపైన అయితే ఆయన మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే కరీంనగర్లో ఒకే ఇంట్లో 40 ఓట్లు, నిజామాబాద్లో ఓటర్లుగా మహారాష్ట్ర వాసులు. ఇక ఎంతమందికి 2 ఓట్లు ఉన్నాయో లెక్కలేదు. 8 మంది బీజేపీ ఎంపీల గెలుపుపై సందేహాలు, రాహుల్ పాదయాత్రకు బీహార్లో బ్రహ్మరథం. ఇక బీసీలపై కిషన్ రెడ్డి ఎందుకంత కక్ష, కేటీఆర్ కవిత ఆస్తులు గొడవ 10 ఏళ్ళైనా తెగదు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు పక్కా. ఇకపోతే కనుక మంత్రులు, తెలంగాణ మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు ఇక మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే మీనాక్షి, కొండా సురేఖ వీళ్ళందరూ కూడా
జనహిత పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ కరీంనగర్లో ఒకే ఇంట్లో 40 ఓట్లు ఎలా వచ్చాయి, ఇవంతా కూడా ఓట్ చోరీలో భాగమే అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇక మరొక వార్తను చూస్తే దీనికి సమాధానం ఇవ్వాలి బండి సంజయ్ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక నిషేధిత భూముల జాబితా పరిష్కారానికి త్రిసభ్య కమిటీ సిసిఎల్ఏ, ఇక రిటైర్డ్ జడ్జ్, మరో అధికారి సభ్యులు ఇక కమిటీ నిర్ణయంపై అప్పీలు చేసుకోవచ్చు. హైకోర్టుకు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు నిషేధిత జాబితా భూముల్ని గుర్తించాలి. ఇకపోతే కనుక హైకోర్టు ఆదేశాల మేరకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టంలో నిషేధిత భూముల జాబితాతో ముడిపడి ఉన్న వేల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకి నివేదిక ఇచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక ముగ్గురు అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ 2 రోజుల క్రితం జీవో 98 జారీ చేసినట్లుగా వెల్లడించారు. ఇక మరొక వార్తను చూస్తే పెంచిన తల్లిదండ్రులకే ఆ పిల్లల్ని ఇవ్వండి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించకపోవడంతో ధర్మాసనం ఆగ్రహం, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ అధికారులు 2న వర్చువల్గా హాజరు కావాలని ఆదేశం. ఇక ఈ వార్తను చూస్తే కనుక ఆ పిల్లలకు ఊరట, వారిని పెంచిన తల్లిదండ్రులకు ఊరట. ఇంకా కన్ను తెరవని పిల్లలను దత్తత తీసుకుని పెంచిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక మంగళవారం ఉదయం 11 గంటల్లోపే ఆ చిన్నారులను వారికి అప్పగించాలనే విషయాన్ని అయితే కనుక సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే ఈడీని చూసి ఎమ్మెల్యే పరార్. ఇక బెంగాల్లో ఘటన, ఇంటిపై నుంచి దూకిన టీఎంసీ ఎమ్మెల్యే. ఆ తర్వాత ఎత్తైన ప్రహారీపై నుంచి దూకి పారిపోయే ప్రయత్నం. ఇంకా వెంబడించి పట్టుకున్న అధికారులు ఆధారాలు దొరకకుండా ఫోన్ను మురికి కాలువలోకి విసిరేసిన ఎమ్మెల్యే కృష్ణ సాహా. ఇకపోతే కనుక నిన్న బెంగాల్లో ఏదైతే టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ సాహా ఉన్నాడో ఆయన ఇంటికి సడన్గా ఈడీ పర్యవేక్షణకని వెళ్తున్న సమయంలో ఈడీని చూసి ఆయన గోడ దూకి, అంటే ఫస్ట్ అంతస్తు నుంచి వాళ్ళ ఇంటి నుంచి దూకి వెళ్ళిపోవడం గమనించారట. అది గమనించిన తర్వాత ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తుండగా ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఫోన్ని కూడా కాలువలోకి ఇస్తున్న సంఘటనలు అయితే ఇందులో చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే శ్రీశైలానికి 6 అలైన్మెంట్లు. ఇక మన్నునూర్ నుంచి పాతాళగంగ వరకు 54 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం. రిజర్వ్ ఫారెస్ట్లో ఎలివేటెడ్ కారిడార్కు పలు రకాల ప్రతిపాదనలు. మార్గంలో ఒక టోల్ ప్లాజా, 2 బైపాస్లు. కేంద్రానికి నివేదిక వచ్చే తొలి వారంలో భేటీ. ఎలివేటెడ్ కారిడార్ వైపు సర్కార్ చూపు. ఒత్తిడి పెరిగినా భరిస్తాం, రైతులు, పశుపోషకులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలపై రాజీపడం. అమెరికా 50% సుంకాల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ. ఇక మోదీ బిఏ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. స్మృతి ఇరానీ విద్యాభ్యాసం విషయంలో కూడా అంతే. దీంట్లో ప్రజా ప్రయోజనం ఏమీ లేదు. ఢిల్లీ హైకోర్టు మోదీ డిగ్రీపై మాడభూషి ఆదేశాన్ని కొట్టివేసిన బెంచ్. ఇకపోతే కనుక నిన్న గుజరాత్లో ఆయన ఒక సభలో హాజరై మాట్లాడుతూ మాటలను అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తాపత్రికను మనం చూసుకుంటే సాక్షి. ఇక ఆక్స్ఫర్డ్లో ఓయూ విశ్వవిద్యాలయం పూర్వ వైభవానికి కృషి చేద్దాం. ఓయూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు ఇంజనీర్లు కమిటీ. ఇక వర్సిటీకి ఏమేమి కావాలో ప్రణాళిక తయారు చేయండి. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభ పెట్టండి. అక్కడికక్కడే అన్ని సమస్యల పరిష్కారానికి జీవోలు జారీ చేయిస్తా. ఓయూ తెలంగాణ మధ్య విడదీయలేని సంబంధం ఉందంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓయూ సభలో మాట్లాడినట్టుగా అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే అదే గోస అదే వరుస, బస్తా యూరియా కోసం రైతన్న ఆగచాట్లు. ఇక సిద్దిపేట జిల్లా కొండపాక పిఏసిఎస్ కార్యాలయం వద్ద సోమవారం యూరియా కోసం భారీగా క్యూ కట్టిన రైతులు. ఇకపోతే కనుక గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతుల యొక్క ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో యూరియా కొరత అనేది ఎంతగా ఉందో, సో దానికి సంబంధించి ఒక ఇమేజ్ని అయితే మెన్షన్ చేశారు. యూరియా కోసం ఎంత లైన్ బారులు తీరాలనేది ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే కోటా చిక్కుముడి విప్పేదెలా, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై పార్టీ పెద్దలు న్యాయ కోవిధులతో మంత్రుల చర్చలు. ఇక జీవో ఇస్తే ఎదురయ్యే అడ్డంకులపై విశ్లేషణ. ఇక గతంలో మరాఠా రిజర్వేషన్లను కొట్టిస్తే
కొట్టేస్తూ ఇచ్చిన తీర్పు పరిశీలన. ఇక నేడు బీహార్కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రాహుల్ యాత్రకు సంఘీభావం. ఇక మరొక వార్తను చూసుకుందాం మనం. కొన్నోళ్లే కన్నీళ్లు. ఇక మేడిపల్లిలో పిల్లల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. పెంచిన తల్లిదండ్రులదే కడుపు కోతేనని ధర్మాసనం. ఇక కోర్టు ధిక్కర పిటిషన్పై మరోసారి తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దత్తత తల్లిదండ్రులకే పిల్లలను ఇచ్చేసిన యంత్రాంగం. ఇక మరొక వార్త చూద్దాం. డ్రైవర్ ఆవలిస్తే అలర్ట్ చేస్తుంది. ఆర్టీసీ బస్సులో ఏఐ ఆధారిత అధునాతన సాంకేతికత. ఇక రోడ్డుపై ప్రమాదం పొంచి ఉన్న డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న సెల్ ఫోన్ మాట్లాడుతున్న హెచ్చరించే వ్యవస్థను అయితే కనుక కొత్తగా ఆర్టీసీ బస్సులో అమర్చినట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ల ఏర్పాటు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రియల్ టైం దృశ్యాలను నేరుగా బస్ భవన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు కూడా వీక్షించే విధంగా, ఇక ప్రయోగాత్మకంగా 200 బస్సుల్లో కెమెరాలు కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నట్లు ఇక్కడ వెల్లడించారు. అంటే ఇప్పుడు ఏఐ బేస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఏ విధంగా అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది పొందుతున్నారో, అలాగే ఇప్పుడు ఈ బస్సుల్లో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు హెచ్చరించే విధంగా ఈ యొక్క అధునాతన సాంకేతికతను అయితే తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే, జలాశయాలకు జలకళ, చెరువులు వెలవెల. ఇక భారీ వర్షాలతో జలాశయాల్లో 75% చేరిన నిల్వలు, చెరువుల్లో మాత్రం నిల్వలు అంతంతే. ఇక 34,701 చెరువుల్లో అలుగు పోసింది. ఇక 12,701 చెరువులే. ఇక 10,240 చెరువుల్లో 75 నుంచి 100% నిల్వలు. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలో ఇంకా కరువు ఛాయలే. ఇకపోతే కనుక ఈ మధ్య భారీగా కురిసిన వర్షాల కారణంగా ఇక్కడ జలాశయాలు అనేవి ఎక్కువగా నిండినా కానీ చెరువులు మాత్రం వెలవెలబోతున్నాయని చెప్తున్నారు. ఇందులో కొన్ని కాల్కులేషన్స్ కూడా ఇచ్చారు. ఎన్ని చెరువులు ఎంత స్థాయిలో నిండి ఉన్నాయి అనేవి విషయాలన్నీ కూడా. ఇక మరొక వార్తను చూస్తే కనుక ఈరోజు నిషేధిత భూ వివాదాల పరిష్కారానికి కమిటీ. స్టాంపులు రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో చేర్చిన వేలాది భూముల వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని నియమించినట్లు హైకోర్టుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే తెలిపినట్టుగా ఇందులో తెలియజేయడం జరిగింది. సో ఇవి ఇప్పటి వరకున్న వార్తలు అయితే ఈరోజు వార్తాపత్రికలో. మరిన్ని వార్తలు మన ఛానల్ త్రూ తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి పూరాలోక్.